హైకోర్టు రికార్డ్ చేసిన తర్వాత హైకోర్టు ఈ మన సజ్జా వెంకటేశ్వర ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళి బాడీ తెచ్చుకోవాలి. ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డ్రామా, అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు ఎవరిని ఇచ్చినా అక్కడ ఇవ్వమోనల్లా, ఒక రోజు వరకు ఇవ్వమోనల్లా, 2 రోజుల వరకు ఇవ్వమోనల్లా, నాకు తెలిసిన మేరకు అక్కడ ఇస్తామని అన్నారు. ఆ ఇస్తామని కాలయాపన చేశారు. 2వ రోజు మధ్యాహ్నం నుంచి విషయం అంతా మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మన బంధువులు చెప్పిన తర్వాత వెంటనే నేను మన మిత్రుడు ఇద్దరం కలిసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నోటీసులు పంపించాం, కంటెంప్ట్ నోటీసు పంపించాం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్, అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీ నిలబెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి మా బంధువులకు ఇవ్వండి అని కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేశాం. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి అధికారులకు చలనం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి బాడీని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వెంటనే కోర్టు ధిక్కారణ కేసు కింద ఇక్కడ కేసుని నమోదు చేసింది. ఇక్కడ వేసి ఈ కోర్టు ధిక్కారణ కేసులో న్యాయ వ్యవస్థ ఏమంటుందనంటే తమ రికార్డ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్, ఆ కోర్టులో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి న్యాయవాది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత అది దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్న తర్వాత ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ని వాళ్ళు ఇక్కడ ఏమి హామీ ఇవ్వలేదనేటువంటి పరిస్థితికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర న్యాయ వ్యవస్థ ఇక్కడ హామీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ జ్యూరిస్డిక్షన్ అనేది రాదు, అక్కడికి ఉండేనే పరిస్థితి. ఇది దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకి ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునే అధికారం ఉంది. ఎందుకు అనంటే ఈ రాష్ట్ర న్యాయ వ్యవస్థని ఒక రకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర న్యాయవాది మోసం చేశాడు. ఇక్కడ మీ ప్రజలనే కాదు, రాష్ట్ర న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయస్థానాన్ని కూడా మోసం చేశాడు కాబట్టి అతనిపై కంటెంప్ట్ ఉంటుంది. ఆ మోసపూరితమైన చర్యే కంటెంప్ట్ అని అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర న్యాయ వ్యవస్థ కంటెంప్ట్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ తను చేతులు దులుపుకునే ధోరణిలో ఉంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే మృతులను హత్య చేసి హత్య చేసిన తర్వాత వచ్చినటువంటి మృతుల్ని కూడా ఈ వ్యవస్థ, ఈ దేశం, ఈ న్యాయ వ్యవస్థ మృతుల్ని మళ్ళీ హత్య చేసింది. కాబట్టి దీనిపైన తిరగబడాల్సినటువంటి లేదా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందని తెలుస్తూ న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థని మార్చాల్సినటువంటి ప్రశ్నలు ఎక్కువ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ నాకు